11th క్వశ్చన్ చూడండి. అక్కడ 11th క్వశ్చన్ ఏమన్నాడు, E1, E2 అనేవి 2 ఈవెంట్స్ అన్నాడు ఏమైనా. అయితే ఏమంటున్నాడు, E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 5 అంటున్నాడు. E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 5 అంటే ఆ ఈవెంట్స్ ఏమంటాం మనం? 12th one సార్ అది. 11th వన్ అవ్వలేదు గేమ్ ది. సరే అయితే చెప్పుకున్నాం కదా మనం, మొత్తం 3 కాయిన్ 3 టైమ్స్ టాస్ వేసిన, 3 కాయిన్స్ ఒకసారి టాస్ వేసిన సేమ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందమ్మా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కాయిన్ ఈస్ టాస్డ్ 3 టైమ్స్ అని చెప్పి రాద్దాం. ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 3 టైమ్స్, if a coin is tossed 3 times, if a coin is tossed 3 times, then n of s equal to 2 cube equal to 8 అవుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, ఈ బాయ్ wins if all tosses give the same outcome and loses otherwise అంటున్నాడు. కాబట్టి A be the event of getting, అదే A be the event that the boy win the game అంటారు. అప్పుడు దాని నుంచి 1 మైనస్ చేస్తే వస్తుంది. ఏమండి చూడండి, లెట్ A be the event, అయితే E be the event that the boy wins the game. విన్ అవ్వాలంటే గేమ్ ఏమవ్వాలి కండిషన్, అక్కడ కాయిన్స్ అన్నిటి మీద 3 టైమ్స్ వేసాడు కాబట్టి 3 టైమ్స్ కూడా వచ్చే అవుట్కమ్ సేమ్ ఉండాలి. కాబట్టి దెన్ ఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎస్ కూడా రాద్దాం. వెన్ ఇఫ్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ 3 టైమ్స్ దెన్ అని చెప్పి ఇది రాయకుండా ఎస్ ఈక్వల్ టు హెచ్ 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 టి టి హెచ్ టి హెచ్ హెచ్ టి హెచ్ టి టిటిహెచ్ టిహెచ్హెచ్ హెచ్టిహెచ్ హెచ్హెచ్టి టిటిటి, దట్ ఈస్ ఇక్కడ రాయండి దట్ ఈస్ n of s ఈక్వల్ టు 8 అని చెప్పి ఇక్కడ రాయండి. తర్వాత స్టెప్ లో రాసుకోండి, దట్ ఈస్ n of s ఈక్వల్ టు 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అని చెప్పి రాయండి. ఈక్వల్ టు విన్ అవ్వడానికి అన్నాడు కాబట్టి సేమ్ అవుట్కమ్ రావాలి కాబట్టి హెడ్ అయినా అవ్వచ్చు, టైల్ అయినా అవ్వచ్చు. కాబట్టి దట్ ఈస్ n of e ఈక్వల్ టు 2 అవుతుంది. దేర్ఫోర్ p of e ఈక్వల్ టు n of e బై n of s అంటే 2/8 అవుతుంది. దట్ ఈక్వల్స్ 1/4 అవుతుంది. నెక్స్ట్ ఈసారి వాడు యూజ్ అవ్వడానికి ఫార్ములా అది ప్రాబిలిటీ అడిగారు కాబట్టి the probability that the boy loses the game is, ఇప్పుడు విన్ అవ్వడానికి ఈ అనుకున్నాం, విన్ అవ్వకపోవడం ఏమంటాం మనం, ఈ కాంప్లిమెంట్ కదా. ఈ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ p of e, దట్ ఈక్వల్స్ 1 మైనస్ 1/4 అంటే 3/4 వస్తుంది. ఇలాగే చేయక్కర్లేదు మనం. లేకపోతే ఈ బి ద ఈవెంట్ దట్ ద బాయ్ లూజెస్ ద గేమ్ అనొచ్చు. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, హెచ్హెచ్హెచ్ టీటీటీ తప్పించి మిగిలిన రిమైనింగ్ 6 వస్తాయి. అలా అయినా చేయొచ్చు, అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ కాంప్లిమెంట్ అక్కర్లేదు, డైరెక్ట్ గా p of e ఈక్వల్ 6/8 అంటే 3/4 వచ్చేస్తుంది మాట. అలా అయినా చేయొచ్చు. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ లో వాడు ఏమంటాడంటే E1 E2 అనేవి 2 ఈవెంట్స్ అన్నాడు. అలాగే E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ 5 అన్నాడు. కాబట్టి ఆ ఈవెంట్స్ మనం ఏమంటాం, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఏమే కాబట్టి చూడండి, let E1, E2 be any 2 events of a random experiment. Given E1 intersection E2 equal to 5. నెక్స్ట్ ఈసారి వాడు అన్నది తీసుకున్నాడు. Now P of E1 intersection E1 complement intersection E2 complement equal to
ఇది మనకి డిమోర్గన్ లాస్ ప్రకారం ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్న. పి ఆఫ్ E1 యూనియన్ E2 హోల్ కాంప్లిమెంట్ అన్న. మరి ఇది పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే 1 మైనస్ పి ఆఫ్ E1 యూనియన్ E2. మళ్ళీ ఇది 1 మైనస్ పి ఆఫ్ E1 యూనియన్ E2 అంటే ఇక్కడ పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 వస్తుంది. ఎందుకంటే పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 రాదు, ఎందుకంటే ఈవెన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 5. సో E1, E2 are two mutually exclusive events. Two mutually exclusive events. ఎప్పుడైతే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయ్యే పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 అని చెప్పుకున్నాం మనం. అది ఇప్పుడు మనం 1 మైనస్ మల్టిప్లై చేయండి, 1 మైనస్ పి ఆఫ్ E1 మైనస్ పి ఆఫ్ E2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే 1 మైనస్ పి ఆఫ్ E1 అంటే పి ఆఫ్ E1 కాంప్లిమెంటే కదా, మైనస్ పి ఆఫ్ E2 అన్న. ఏమన్నా నెక్స్ట్ అది కాబట్టి కొంచెం మనం సరే ఇది కూడా ఒకసారి తీసుకోండి. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ 24 టైమ్స్ అంటున్నాడు. ఒకసారి డైని రోజు అదే త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6. అదే 2 టైమ్స్ త్రో చేస్తే 36 స్క్వేర్ వస్తాయి. 2 డైస్ ని ఒకసారి త్రో చేసిన, ఒక డైని 2 టైమ్స్ త్రో చేసిన 6 స్క్వేర్ వస్తాయి. అర్థమవుతుంది? అలాగే ఇప్పుడు 3 టైమ్స్ త్రో చేస్తే 6 క్యూబ్ వస్తాయి. నాకు మొత్తం నెంబర్ చెప్పక్కర్లేదు, ఆ పవర్ లో చెప్తే చాలు, నాకు 6 క్యూబ్ వస్తాయి. అదే 4 డైస్ ని త్రో చేస్తే ఒకసారి 6 power 4. అదే ఒక డైని 4 టైమ్స్ త్రో చేస్తే 6 power 4. అప్పుడు కూడా 6 పవర్ 4 వస్తుంది. ఒక డైని n టైమ్స్ త్రో చేస్తే 6 పవర్ n వస్తాయి. అదే ఒక n డైస్ ని ఒక టైం 1 టైం త్రో చేసినా సరే 6 పవర్ n వస్తాయి. అర్థమవుతుందా? అలా చేసినా ఎలా చేసినా ఒకటే, చూసుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే వాడు ఏమన్నాడంటే పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ 24 టైమ్స్ అంటున్నాడు. ఒక పేర్ ఆఫ్ డైస్ ని 24 టైమ్స్ త్రో చేశారట అంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి చెప్పండి. 6 for 40. ఒకటి చెప్తాను, పేర్ ఆఫ్ డైస్ ని త్రో చేస్తే ఎన్ని వస్తాయి? 6 squares. అంటే 36 వస్తాయి. ఇప్పుడు మాట్లాడండి 36 అని, 36 వస్తాయి. అలాంటిది 25 టైమ్స్ త్రో చేశారంటే ఎన్ని రావాలి? 24 into 36. 36 హోల్ పవర్ 24 వస్తుందమ్మా. అర్థమవుతుందా? ఒక పేర్ ని త్రో చేస్తే 36 వస్తున్నాయి. అలాంటి పేర్స్ ని ఎన్నిసార్లు త్రో చేశారు? 24 టైమ్స్ త్రో చేశారు. కాబట్టి 36 into 36 into 36 and so on 24 టైమ్స్ అంటే 36 హోల్ పవర్ 24 అవుతుంది. అర్థమైందా? A person wins by not getting a pair of sixes on any of the 24 rolls. What is the probability of his winning అంటాడు. ఏమంటాడు వాడు? ఒక బాయ్ విన్ అవ్వాలంటే నాట్ గెట్టింగ్ ఏ పేర్ ఆఫ్ సిక్సెస్ ఆన్ ఎనీ ఆఫ్ ది 24 రోల్స్ అంటాడు. అయితే ఇప్పుడు ఆ బాయ్ విన్ అవ్వాలంటే 24 రోల్స్ లోను కూడా ఏ పేర్ లోను కూడా 6 రాకూడదు. బోత్ రెండు వైపు పేర్ ఆఫ్ సిక్సెస్ రాకూడదు. పేర్ ఆఫ్ సిక్సెస్ రాకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఆ పేర్ ఆఫ్ డైస్ మీద 6 కనబడకూడదు, బోత్ డైస్ మీద కూడా. అప్పుడే కదా పేర్ ఆఫ్ సిక్సెస్ అంటాం మనం. బోత్ డైస్ మీద 6 కనబడితేనే పేర్ ఆఫ్ సిక్సెస్ అంటాం. కాబట్టి బోత్ డైస్ మీద 6 రాకూడదు బాయ్ విన్ అవ్వాలంటే. అంటే ఇంకెన్ని రావచ్చు? ఎన్ని రావచ్చు అమ్మ? పేర్ ఆఫ్ డైస్ త్రో చేస్తే 36 వస్తాయమ్మా అవుట్కమ్స్. అందులో ఒక అవుట్కమ్ వీడికి రాకూడదు అంటే ఇంకెన్ని రావాలి? 35. వాడికి రాని అవుట్కమ్ ఏంటి? ఆ 2 డైస్ మీద కూడా 6 రాకూడదు. 6 తప్పించి ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6-1 వచ్చింది అనుకో, తప్పు కాదు, కరెక్ట్, ఆడు విన్ అయిపోయినట్టే. 6-2 వచ్చింది అనుకోండి, విన్ అయిపోయినట్టే. 6-3 వచ్చింది అనుకోండి, విన్నే. 6-4, 6-5 విన్నే. కానీ ఎప్పుడు వాడు పోయినట్టంటే, గేమ్ ఓడిపోయినట్టంటే బోత్ డైస్ మీద కూడా 6 వచ్చినప్పుడే వాడు ఫెయిల్ అయినట్టు. కాబట్టి మొత్తం 36 అవుట్కమ్స్ లో బోత్ డైస్ మీద 6 వచ్చే అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 35 ఉంటాయి.
బోత్ డైస్ మీద 6 అవుట్కమ్స్ అడుగుతున్నాను నేను. కాబట్టి ఆ అవుట్కమ్స్ ఏమవుతాయంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అతను విన్ అవ్వడానికి 35 అవుతాయమ్మా. కాబట్టి అతను విన్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే 35 ఇంటూ ఎన్నిసార్లు ఎలాగ 24 టైమ్స్ 35 ఇంటూ 35 ఇంటూ 35 ఇంటూ అండ్ సో ఆన్ 24 టైమ్స్. అంటే అప్పుడు ఏమవుతుంది 35 హోల్ పవర్ 24 అవుతుందమ్మా. P of E ఈక్వల్ టు N of E by N of S అంటే 35 హోల్ పవర్ 24 బై 36 హోల్ పవర్ 24 అంటే 35 బై 36 హోల్ పవర్ 24 వచ్చిందన్న ఆన్సర్. వచ్చింది సార్. First the solution. A pair of dice is rolled 24 times. A pair of dice is rolled 24 times. 24 times. Then N of S equal to N of S equal to 36 into 36 into 36 into and so on 36 24 times 24 times అంటే 36 హోల్ పవర్ 24 అవుతుందన్న ఏమంటే N of S అనేది. తర్వాత ఈసారి వాడు ఏమన్నాడంటే పర్సన్ విన్ అవ్వాలంటే కనుక 6 రాకూడదు అన్నాడు. కాబట్టి లెట్ E be the event that the person win the game. The boy win the game. The boy win the game. In the game. Then N of E equal to అక్కడ 2 డైస్ మీద 6 వచ్చినప్పుడు మాత్రమే వీడు ఫెయిల్ అయినట్టు, మిగిలిన అన్ని సందర్భాల్లో విన్ అయినట్టే. కాబట్టి 2 డైస్ మీద 6 రావడం అనేది ఒకటే ఉంటుంది అవుట్కమ్ 36 లోను. కాబట్టి అది ఆ ఒక్కటి తప్పించి మిగిలిన ఏ వచ్చినా విన్ అయినట్టే. కాబట్టి 35 ఇంటూ 35 ఇంటూ 35 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 35 24 times. Next, that equals 35 whole for 24. Yeah. Next, sorry. Therefore, the probability that the person win the game, the probability that the boy win the game is P of E equal to N of E by N of S. That equals 35 whole power 24 by 36 whole power 24. That equals 35 by 36 whole power 24. Am I? Next. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏమంటాడంటే P is a probability function, then show that for any two events A and B, P of A intersection B less than or equal to P of A less than or equal to P of A and B less than or equal to P of A plus P of A అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అయితే ఇక్కడ నేను A, B అనేది ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాను. P అనేది ఒక ప్రాబబిలిటీ ఫంక్షన్ అనుకుంటాను. చూడండి, let A, B be any two events of a random experiment. Two events of a random experiment. Random experiment. And P be a probability function. Probability function. Next. ఇప్పుడు P అనేది ప్రాబబిలిటీ ఫంక్షన్. ఈసారి మనకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఒక్కదాని గురించి చెప్తాను చూడండి. జనరల్ గా మనకి వి నో దట్ ఏం తెలుసు అంటే ఒక 2 సెట్స్ తీసుకున్నప్పుడు వాడి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఒక సెట్ కన్నా ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా 2 సెట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఇంటర్సెక్షన్ తీసుకున్నాను A, B అని. ఇప్పుడు మీరు గమనిస్తే ఏ ఇంటర్సెక్షన్ B అంటే ఇది, ఈ పార్ట్ కన్నా ఈ A ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి వి నో దట్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ A. A ఇంటర్సెక్షన్ B అనేది A కి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది. కొన్ని సందర్భాల్లో A కి ఈక్వల్ అయిపోవచ్చు. AB రెండు ఈక్వల్ అనుకోండి, A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ ఏమవుతుంది, A అవుతుంది. కాబట్టి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని వేసాను. ఇప్పుడు ప్రాబబిలిటీ అప్లై చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఈవెన్ సబ్సెట్ ఆఫ్ E2 అన్నప్పుడు P of E1 P అప్లై చేస్తే P of E1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E2 అని చెప్పాను. కాబట్టి బోత్ సైడ్స్ P అప్లై చేస్తే P of A ఇంటర్సెక్షన్ B లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of A అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్
ఏ కన్నా ఏ యూనియన్ బి ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ కన్నా ఏ యూనియన్ బి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూసుకోండి. ఏమా ఇప్పుడు పి అప్లై చేస్తే పి ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి, ది ఈక్వేషన్ 2. తర్వాత బై ఎడిషన్ థియరం on probability, by addition theorem on probability P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. ఇక్కడ మీరు గమనిస్తే P of A union B పెద్దదా, P of A plus B, P of A plus P of B పెద్దదా? మనకంటే మిగిలిన ఎవరు మాట్లాడదు చెప్పండి. P of A union B పెద్ద. P of A union B పెద్ద అంటావు. P of A plus P of B పెద్ద బాబీ. P of A B పెద్ద. P of A plus P of B equal to P of A union B. అది కాదు నేను అనేది, ఇది పెద్దదా ఈ వాల్యూ పెద్ద అవుతుందా అని అడుగుతున్నాను నేను. గుర్తురాజు P of A plus P of B పెద్దది సార్. P of A plus P of B పెద్దది. ఎందుకంటే P of A union B అంటే P of A plus P of B లోంచి సమ్ వాల్యూ తీసేస్తే వస్తుంది P of A union B. కానీ P of A plus P of B తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అందులోంచి ఏం తీయట్లేదు. కాబట్టి P of A plus P of B అనేది P of A union B కన్నా ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా. కాబట్టి దెన్ P of A union B లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of A plus P of B. ఇది అర్థమైందమ్మా లాజిక్. P of A plus P of B లోంచి P of A ఇంటర్సెక్షన్ B తీసేస్తే అప్పుడు వస్తుంది P of A union B. కానీ P of A plus P of B అనేది దీనికన్నా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇందులోంచి సమ్ వాల్యూ తీస్తే అప్పుడు A union B వస్తుంది. కాబట్టి ఇక్కడ P కన్నా తీసుకున్నాం కాబట్టి దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఇది ఈక్వేషన్ 3 అనండి. ఫ్రమ్ 1 to 3 ఏమని వస్తుందంటే చూడండి, P of A intersection B less than or equal to P of A less than or equal to P of A union B less than or equal to P of A plus P of B అవుతుందమ్మా. చాలా ఇంపార్టెంట్ అమ్మా, 4 మార్కులకి. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ సొల్యూషన్. ఇన్ ఏ బాక్స్ కంటైనింగ్ 15 bulbs 5 are defective. అంటే 5 డిఫెక్టివ్ ఉన్నాయట, మొత్తం బల్బ్స్ ఏమో 15 ఉన్నాయట. అందులో 5 డిఫెక్టివ్ ఉన్నాయంటే ఎఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉంటాయి? 10. అయితే ఇక్కడ ఏమంటాడు, 5 bulbs are selected at random from the box. Find the probability of the event that none of them is defective. None of them అనేది డిఫెక్టివ్ అవ్వాలట. అంటే 5 bulbs తీయాలి మనం. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ 15 ఉన్నాయి. 15 bulbs నుంచి 5 bulbs ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మనం? N of S equal to 15C5 అమ్మాయి. తర్వాత అందులో 5 bulbs కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే ఆ 5 bulbs లో ఏ బల్బు కూడా పోకూడదు అంటే ఖచ్చితంగా పనిచేసే బల్బు నుంచి తీసుకోవాలి 5 bulbs. కాబట్టి లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద సెలెక్టెడ్ 5 bulbs ఆర్ నాట్ డిఫెక్టివ్ అంటాను నేను, లేదా నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటాను. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ ఇన్ ద సెలెక్టెడ్ 5 bulbs అంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం పనిచేసే బల్బులను తీసుకోవాలి కాబట్టి 10C5 అవుతుంది. అది N of A అవుతుంది. P of A ఈక్వల్ టు N of A బై N of S కాబట్టి 10C5 బై ఏమవుతుందంటే 15C5 అవుతుంది. రెండోది ఏమన్నాడు, ఓన్లీ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అంటున్నాడు. ఓన్లీ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అంటే ఆ 1 బల్బు ఎందులో తీసుకోవాలి? 5 డిఫెక్టివ్ బల్బ్స్ ని తీసుకోవాలి. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? 5C1 వేస్. తర్వాత మరి రిమైనింగ్ 4 bulbs కూడా ఎఫెక్టివ్ బల్బ్స్ ని తీసుకోవాలి. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే 10 ఎఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి కాబట్టి 10C4 అవుతుంది. అంటే 5C1 into 10C4 బై టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేటప్పుడు 15C5. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి, అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ అంటే నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ ని 1 లో తీసేస్తే అట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్ వచ్చేస్తుంది కదా. Yes sir. Yes sir. అలా చేస్తే సరిపోతుంది. ఏమని ఏ బాక్స్ కంటైనింగ్ 15 bulbs in which 5 are defective and 10 are effective. 5 bulbs are defective and 10 bulbs are effective.
నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. లేదు మీకు ఇలా రాయడం ఇష్టం లేదనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఈక్వల్ టు 15 అని రాసి బ్రాకెట్ లో 5 డిఫెక్టివ్ 10 ఎఫెక్టివ్ అలా కూడా రాసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 bulbs from 15 bulbs is n of s equal to 15c5. Next, first question one. None of them is defective అన్నారు కాబట్టి let A be the event of that none of them is defective. In selected 5 bulbs. లేదంటే పోలరైజ్. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ 5 నాన్ డిఫెక్టివ్ బల్బ్స్. లేదంటే ఏ బి ద ఈవెంట్ దట్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్. None of them is defective in selected 5 bulbs. లేదంటే let A be the event of selecting 5 bulbs in which none of them is defective. అలా కూడా రాయొచ్చు. అప్పుడు then we select 5 bulbs from 10 effective bulbs in n of A equal to 10c5 ways. ఏమా నెక్స్ట్ సరే P of A equal to now P of A equal to n of A by n of S. That equals 10c5 by 15c5 అవుతుందన్న. అంటే సింప్లిఫై చేస్తే మీరు ఇక్కడ ప్రతి చోట చేసుకోవడం ఇబ్బందిగా ఉందనుకుంటే ఇక్కడే చేసేసుకోండి, గొడవ ఉండదు మీకు. అప్పుడు ఎక్కడే సింప్లిఫై చేసుకున్నారు అనుకోండి, ఆ వాల్యూ వచ్చినప్పుడు రాసేస్తారు. ఎన్ఆర్ఎస్ అంటే ఎంతో రాసేస్తారు. 15c5 అంటే 15 into 14 into 13 into 12 into 11 by 5 into 4 into 3 into 2 into 1. ఏమండి తర్వాత 4 మూలు 12 క్యాన్సిల్. 5 ఇందులో 3 times క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇందులో 7 times క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3 7s ఎంత అంటే 21 11s అంటే 343 అవుతుంది అనమాట. కాదు 243 అవుతుంది అన్న. ఇంకా 13 ఒకటి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ 143 అవుతుంది. ఇది 143 21s అవుతుంది. 143 21s అంటే 143 21s 143 21s 1331 అనుకో. కాదు 143 21s అంటే 63 6 ఉంటుంది. 84 6 తేడా వచ్చింది మొత్తం. 15c5 15 into 14 into 13 into 12 into 11 by 5 into 4 into 3 into 2 into 1. ఇక్కడ 4 into 3 అంటే 12 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇందులో 7 times క్యాన్సిల్ అయిపోయింది. అంటే 3 7s are 21 143 కరెక్టే. అక్కడే క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పెద్ద వాల్యూ అవడం తప్ప ఏం లేదు. అక్కడే క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 10c5 అంటే డినామినేటర్లో 5 వస్తాయి, ఇక్కడ కూడా 5 వస్తాయి. ఆ రెండు పోతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 10 into 9 into 8 into 7 into 6 by 5 into 4 into 3 into 2 into 1 by 15 into 14 into 13 into 12 into 11 by 5 into 4 into 3 into 2 into 1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేస్తే చూడండి 5 3s 5 2s. నెక్స్ట్ 7 2s 14 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 6 2s 12 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఈ 2 ఇందులో 4 times క్యాన్సిల్ అయిపోయింది. ఏమా ఇప్పుడు ఏమని వచ్చింది ఇక్కడ 9 4s 36 by ఇంకా 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇందులో 3 times.
అప్పుడు ఎంత వస్తుందమ్మా? 3 4 12 12 by 13 into 11 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ రెండోది, let B be the event of of selecting 5 bulbs in which only one of them is defective. One of them is defective. So we select one bulb from 5 defective bulbs in pi C1 ways, and 4 bulbs from 10 effective bulbs in 10 C4 ways. కాబట్టి then n of B equal to pi C1 into 10 C4. P of B equal to n of B by n of S. అంటే pi C1 into 10 C4 by 15 C pi 1. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5 into 10 into 6 into 10 into 9 into 8 into 7 by 4 into 3 into 2 into 1 by 15 into 14 into 13 into 12 into 11 by 5 into 4 into 3 into 2 into 1. 4 3 2 1 4 3 2 1 క్యాన్సిల్. ఈ 5 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, ఈ 7 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్. ఈ 3 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇంకా అప్పుడు 5 5 25 25 2 ఎంత అంటే 50 50 by 143 వస్తుందమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, let C be the event of selecting 5 bulbs in which at least one of them is defective. Then P of C equal to 1 minus P of A. ఎందుకంటే మొత్తం టోటల్ ప్రాబిలిటీ 1కి ఈక్వల్. అందులోంచి వాడు ఏమడుగుతున్నాడు? అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ డిఫెక్టివ్ అంటున్నాడు. నేనేం చేస్తానంటే 1 లోంచి నన్ ఆఫ్ దెమ్ ఇస్ డిఫెక్టివ్ చేసేస్తున్నాను. అసలు పనిచేయని బల్బులన్నింటినీ యొక్క ప్రాబిలిటీ తీసేస్తే, పనిచేసే బల్బుల యొక్క ప్రాబిలిటీ తీసేస్తే కనీసం ఒక బల్బు అయినా పనిచేయని ప్రాబిలిటీ వచ్చేస్తున్నాను. కాబట్టి 1 మైనస్ P ఆఫ్ A అంటే ఎంత? 12 by 143. అంటే 143 మైనస్ 12 by 143 అంటే 131 by 143 అవుతుంది అంతే. కూడా ఒకసారి ఏమండి, ఏ బి ఏంటంటే అడ్మిషన్స్ ఐఐటీలో అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళని ఏ సెలెక్ట్ చేసుకోవడం ప్రాబిలిటీ ఎంత అంటే 0.5. అలాగే అండ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ ఈస్ 0.3. బోత్ ఆఫ్ దెమ్ ఈస్ సెలెక్టెడ్ అంటే ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏమండి, అయితే then is it possible that the probability of B to be selected is 0.9.
అంటే బిని సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 0.9 అవుతుందా అని అడుగుతున్నాడు. బిని సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ బి అమ్మ. వాడు ఏం ఇచ్చాడంటే హింట్ మనకి పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. అయితే పి ఆఫ్ బి వాల్యూ 0.9కి ఈక్వల్ అవుతుందా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందమ్మా? సరే చూడండి. ఫోర్త్ క్వశ్చన్. నేను ఏమంటానంటే ఏ కామా బి ది ఈవెంట్స్ దట్ ద పర్సన్స్ ఏ కామా బి సీకింగ్ అడ్మిషన్స్ ఇంటూ ఐఐటి అంటాను నేను. సేమ్ మ్యాటర్ రాస్తాను చూడండి. దట్ ఏ కామా బి ది ది ఈవెంట్స్ ఆఫ్ ద పర్సన్స్ ఏ అండ్ బి the persons A and B seeking admission into IIT. ఈసారి వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. ఏకి అడ్మిషన్ రావడానికి ఏ అనుకున్నాను ఈవెంట్ రెస్పెక్టివ్లీ కూడా రాయాలి. రెస్పెక్టివ్లీ బికి అడ్మిషన్ రావడానికి ప్రాబ్లం ఈవెంట్ బికి అడ్మిషన్ వచ్చే ఈవెంట్ బి అనుకున్నాను. ఈవెంట్ పి ఆఫ్ ఏ ఈక్వల్ 0.5, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0.3. నా పి ఆఫ్ బి వాల్యూ 0.9కి ఈక్వల్ అవుతుందా అని అడుగుతున్నాడు. కాబట్టి బై ఎడిషన్ థియరం P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. P of A union B అంటే చూడండి, P of A అంటే 0.5 plus P of B వాల్యూ నాకు తెలియదు మైనస్ P of A intersection B అంటే 0.3. ఇదంతా P of A union B అన్న. దీన్ని సింప్లిఫై చేస్తే 0.5 మైనస్ 0.3 అంటే 0.2 అంటే P of B plus 0.2 అన్నారు. అయితే we know that మనకి ఏం తెలుసు అంటే ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలో ఉంటుందన్న విషయం మనకు తెలుసు. కాబట్టి 0 less than or equal to P of A union B less than or equal to 1 అన్నారు. దీని నుండి 0 less than or equal to P of B plus 0.2 less than or equal to 1. మీరు బోత్ సైడ్స్ కూడా 0.2ని సబ్ట్రాక్షన్ చేసేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే లేదంటే ఎలా కూడా చేయొచ్చు, మీరు 0 తీసేసి P of A union B less than or equal to 1 అని కూడా రాయొచ్చు. అలా రాస్తే P of B less than or equal to 1 minus 0.2, ఇది ప్లస్ కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. అంటే P of B less than or equal to 0.8 అవుతుంది. మరి ఎప్పుడైతే P of B అనేది 0.8 కన్నా తక్కువ ఉందో ఖచ్చితంగా 0.9కి ఈక్వల్ అవుతుందా P of B? P of B equal to 0.9 is not possible. కాబట్టి P of B not equal to 0.9. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. The probability for a contractor to get a road contract is 2/3, to get a building contract is 5/9. The probability to get at least one contract అంటే ఏమి ఇచ్చినట్టు వాడు? రోడ్ కాంట్రాక్ట్. ఇక్కడ నేను ఏమంటానంటే ఏ కామా బి ది ఈవెంట్స్ దట్ ద కాంట్రాక్టర్ గెట్ రోడ్ కాంట్రాక్ట్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ రెస్పెక్టివ్లీ అంటాను. వాడు P of A ఇచ్చాడు, P of B ఇచ్చాడు, P of A union B కూడా ఇచ్చాడు. ఇంకేమంటాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ హీ గెట్స్ బోత్ ద కాంట్రాక్ట్స్. అంటే బిల్డింగ్ కాంట్రాక్ట్ కావాలి, రోడ్ కాంట్రాక్ట్ రావాలి. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ గుడ్. P of A intersection B ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. let A comma B be the events of a contractor getting road contract and building contract respectively.
గివెన్ వాడు ఏమి ఇచ్చాడంటే రోడ్ కాంట్రాక్ట్ ఎంత వచ్చింది P of A equal to 2/3. P of B బిల్డింగ్ కాంట్రాక్ట్ ఎంత 5/9, sir. 5/9 అండ్ P of A union B equal to ఎంత 4/5. ఇప్పుడు అడిగింది P of A intersection B అడిగాడు. బై ఎడిషన్ థియరం P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. మీరు కావాలంటే ఎలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా తీసుకొచ్చి ఏ యూనియన్ బి ఎలా తీసుకొచ్చారు అనుకోండి. P of A intersection B equal to P of A plus P of B minus P of A union B అలా కూడా రాయొచ్చు. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. P of A intersection B equal to ఈ వాల్యూ అటు తీసుకెళ్ళిపోండి. P of A plus P of B minus P of A intersection B. A union B. That equals P of A అంటే 2/3 plus 5/9 minus 4/5 అమ్మా. ఇక్కడ ఎల్సిఎం వచ్చేటప్పటికి 45 అవుతుందమ్మా. 3 ఇందులో 15 టైమ్స్ కాబట్టి 15 2 30 అవుతుందమ్మా. 9 ఇందులో 5 టైమ్స్ కాబట్టి 5 5 25 అవుతుందమ్మా. 5 ఇందులో 9 టైమ్స్ కాబట్టి 36 అవుతుందమ్మా. 36 అంటే ఇక్కడ 30 తీసేస్తే 6 ఉంటుంది కాబట్టి -6 ఇందులో తీస్తే 19/45 వస్తుందమ్మా. వచ్చిందమ్మా ఆన్సర్ ఎంతకని? Yes, sir. రాలేదా? వచ్చింది సార్. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th one ఏమంటాడంటే in a committee of 25 members each member is a proficient either in mathematics or in statistics in both. 25 మెంబర్స్ ఉన్నారట కమిటీలో. ఆ కమిటీలో ఉన్న 25 మెంబర్స్ లో కూడా ప్రతి మెంబర్ కూడా అయితే ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్. మరి ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడంటే ఆర్ వచ్చిందంటే ఏమి ఇచ్చినట్టు వాడు? ఏ అనేదేమో ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ అనుకుంటాను, ఎస్ అనేదేమో అదే బి అనేదేమో ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ అనుకుంటాను. అంటే అది ఏమి ఇచ్చినట్టు? ఏ యూనియన్ బి ఇచ్చినట్టే కదా. Yes, sir. తర్వాత ఏమంటాడు? 19 ఆఫ్ దీస్ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. అలాగే 16 ఇన్ స్టాటిస్టిక్స్ అన్నాడు అంటే ఎన్ ఆఫ్ బి ఈక్వల్ 16 ఇచ్చాడు. అవునా? Yes, sir. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది కమిటీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అన్నాడు అంటే ఏం చేయాలి? Intersection point of view. ఏ ఇంటర్సెక్షన్ బికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమా ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అన్నాడు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం క్యాపిటల్ ఏమో క్యాపిటల్ ఎస్ అనుకుంటాను ఈవెంట్స్ ఏ కమా బి కన్నా. అర్థమవుతుందా? ఓకే సార్. చూడండి లెఫ్ట్ లేదంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏ కమిటీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ in a committee is లేదా equal to n of s equal to 25. Next, let m comma s be the events of the persons proficient in mathematics and statistics respectively. Given ఏమి ఇచ్చాడు వాడు? n of m మ్యాథమెటిక్స్ లో ప్రొఫిషియంట్ ఎంతమంది? 19. n of s ఈక్వల్ టు 16. తర్వాత ఇంకేం ఇచ్చాడు? అంతే. ఇంకో విషయం చెప్పమంటారా? n of s అన్న n of a యూనియన్ b అన్న ఒకటే కదా. ఎందుకంటే వాడు ఎయిదర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడు కదా ఈచ్ మెంబర్. కాబట్టి ఏ యూనియన్ బి ఇచ్చినట్టేగా, అదే m యూనియన్ s కూడా ఇచ్చినట్టే కదా. Yes, sir. అయితే ఒకటే ఇక్కడ ఎస్ అంటే మళ్ళీ ఈఎస్ ఒకటి అనుకుంటారేమో మళ్ళీ. అదో బాగా ఏం చేద్దాం? ఏబి అని తీసుకుంటాం. ఏబి
ఏ బి. ఇక్కడ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చాడంటే 25 ఇచ్చాడు. కాబట్టి పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇలాగైనా చేయొచ్చు, లేదంటే ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అన్నాడు కదా, అందులో ఫార్ములా అప్లై చేసినప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ అలా కూడా చేసి చేయొచ్చు. అలా అయినా చేయొచ్చు, చూపిస్తాను చూడండి అది కూడా. చూడండి ఇక్కడ మ్యాటర్ కూడా ఎలా అయింది. దట్ ఏ బి ద ఈవెంట్, ఏ కమ బి బి ద ఈవెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ పర్సన్. The selected person is proficient in mathematics and statistics respectively. అంతే. ఇప్పుడు the probability of event that the probability of event that the person, that the selected person is proficient in both, is ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఇందాక ఫార్ములా చెప్పాను, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తే ఇక్కడ యూనియన్ వస్తుంది, ఇక్కడ యూనియన్ వస్తే ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇది పి ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత, 19 బై 25 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఎంత, 16 మైనస్ 25 బై 25. అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 25 అవుతుందమ్మా. 19 ప్లస్ 16 మైనస్ 25 అవుతుంది. అంటే 35 మైనస్ 25 బై 25 అవుతుంది. అంటే 10 బై 25 అవుతుందమ్మా. 2 టైమ్స్ 5 టైమ్స్ దట్ ఈక్వల్ టు 2/5 అవుతుంది.